స్తోత్రములు. అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సొలొమోన్ మహారాజు రచించిన ప్రసంగి గ్రంథంలో నుండి మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలం మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుచున్నది. మనుష్యులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. హల్లెలూయా, స్తోత్రం. ప్రసంగి మొదటి అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమే. సొలొమోన్ మహారాజు ఏమని మాట్లాడుతున్నారండి ఇక్కడ? సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పొడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలం మరలా చేరుటకు త్వరపడును. భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే. వాటి యందు మీరు మనస్సు పెట్టుకోవద్దు, వాటి యందు మీరు ఆలోచన పెట్టుకోవద్దు. అంతా వ్యర్థం వ్యర్థమని ప్రసంగి తన అనుభవము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోన్ మహారాజు తన అనుభవం ద్వారా ఈ ప్రసంగి గ్రంథాన్ని రచించారు. మనం చదివినట్లయితే, మనం చూసినట్లయితే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది. మనం పడే పాటు వలన మనకు ఏ లాభం? మనం చేసే కష్టం వలన ఏమి లాభం పొందుకుంటున్నామని ప్రసంగి మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమని పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే తెలుసుకోగలుగుతాం. అందుకని ప్రతిరోజు కూడా ఏం చేయాలంట? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. లోకంలో ఉన్న వాటికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప దేవుడు. ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఉండాలి. చూడండి, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. సమస్తము. బంగారం వ్యర్థమే, ఇళ్ళు, పొలాలు, స్థలాలు అన్నీ వ్యర్థమే. ఒకరోజుకి ఇవన్నీ మనము విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. ఎందుకంటే మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, పేరున్న వ్యక్తులు, ఎంతో డబ్బు సంపాదించిన వ్యక్తులు, ఎలా అయితే తల్లి గర్భములో మనము పుట్టామో అలాగే భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నారు, కలిసిపోతున్నారు. మనిషి బ్రతికి ఉన్నంతకాలమే నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అని. మరణం మన దగ్గర దాకా వస్తే మనము సంపాదించిందంతా మనం కష్టపడి చెమటోర్చి, కొంతమంది చూడండి గొడ్డు చాకిరీ చేస్తారు. 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా వారు కూర్చోరు. రోజులో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చాలామంది అసలు పనే చేయరు. కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ఏ పని చేయరు. అలా కూర్చుంటారు, తింటారు, కూర్చుంటారు. వాళ్ళు చేసింది వీళ్ళు చేసినా, ఎవరు చేసినా ఏమీ తీసుకొని పోలేము అని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది.
అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నువ్వు కష్టపడి చెమటోడ్చి ఆస్తులు సంపాదించినా పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేమని వాక్యం సెలవిస్తుంది. వాస్తవం కూడా అదే. మనం చూస్తూ ఉంటాం, ప్రపంచంలో చాలామంది నిద్రిస్తూ ఉంటారు. కోటీశ్వరులు నిద్రిస్తూ ఉంటారు, కూటికి లేనివారు నిద్రిస్తూ ఉంటారు. ఎవరు నిద్రించినా సరే ఎవరు ఏమీ తీసుకొని వెళ్ళడం చరిత్రలో మనము ఎప్పుడు చూడలేదు. నేనైతే చూడలేదు. ఎవరన్నా ఏదన్నా వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ బంగారం కానీ, వాళ్ళ విలువైన వస్త్రాలు కానీ, విలువైన వజ్రాలు కానీ వారితో పాటు తీసుకొని పోవటం నేను చూడలేదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వాటి యందు మనం మనస్సు పెట్టక, ఈ భూమి మీద మనం చూచే వాటి యందు ఆకర్షితులం కాక, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలస్సీ 3:16 వ్రాసినట్లు మనలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఏం చేయాలంట? మనం నివసింపచేయాలంట. ఆయన వాక్యాన్ని ప్రతిదినము చదువుకొని, ఆయన నామాన్ని ధ్యానించుకొని, ఆయన నామాన్ని స్తుతించి, ఆయన నామాన్ని కొనియాడినట్లయితే పరలోక రాజ్యంలోనికి ఇవి మనం తీసుకొని పోగలం. ఆత్మ సంబంధమైన వస్తువులు ఏవయ్యా అంటే దేవుణ్ణి స్తుతించడం, కొనియాడడం, ఆయన్ని మహిమపరచటం, ఆయన్ని ఘనపరచటం, దేవుని వాక్యం మన హృదయంలో నివసించేటట్లు చేయాలి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు కూడా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు, మనల్ని విడిచిపెట్టల. ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, గొప్ప దేవుడు. మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థం, ఏదో ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే అని. అందుకనే చూడండి, పెళ్ళి ఇంటికైనా నువ్వు వెళ్ళకపోయినా నష్టం లేదు, కానీ ఎవరైనా నిద్రించినప్పుడు వారి గృహానికి వెళ్ళి వారిని పలకరిస్తే ఎంతో మంచిది, ఎంతో మేలు. ఎందుకు మంచిది మేలు అంటే, వాళ్ళు ఏం తీసుకొని పోలేరు. వాళ్ళు ఎంతో మంచి ఉద్యోగాలు చేసి ఉంటారు, ఎన్నో కోట్లు సంపాదించుంటారు, ఎన్నో బిల్డింగులు కట్టి ఉంటారు, ఎన్నో కారుల్లో తిరిగి ఉంటారు, ఎన్నో నగలు ఉండి ఉంటవి, వజ్రాలు ఉండి ఉంటవి. కానీ అవన్నీ కూడా వారు తీసుకొని పోలేరు. చూడండి, వాళ్ళకు పెట్టుకున్న నగలు, ఉంగరాలు కానీ, గొలుసులు కానీ, కాళ్ళ పట్టీలు కానీ అన్నీ తీసేస్తారండి. ఏమీ ఉంచరు, ఏమీ ఉండనివ్వరు. అలాగే తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా జరుగుతుంది అని మనకి తెలిసి కూడా ఆరాటం, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి. ఆదివారం మందిరానికి కూడా రాకుండా పనులకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది లేరండి. క్రైస్తవులం అని చెప్పుకునే మనము, నేను యేసయ్య బిడ్డని, మేము యేసు ప్రభు బిడ్డలం, మేము క్రీస్తుని ధరించుకున్న వారమని చెప్పుకునే మనము ఆదివారం మందిరానికి వెళ్ళి జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించలేకపోతున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చదవడానికి మనం ఆశపడదాం. దేవుని మాటలు ఏమిటో మనం తెలుసుకోవడానికి సమయాన్ని ఇద్దాం. వ్యర్థమైన మాటలకు సమయాన్ని ఇస్తాం, వ్యర్థమైన ఆలోచనలకు సమయాన్ని ఇస్తాం, వ్యర్థముగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. దేవుని సన్నిధానంలో 1 గంట సేపు కూర్చొని ఆయన నామాన్ని ధ్యానిద్దామంటే మనసు రాదు. ఆదివారం వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు వాక్యాన్ని ఆపేస్తారు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి వెళ్ళి
భోజనం చేయాలి, విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి. నిద్రకి మనం ఇచ్చినంత ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. కానీ వాక్యము నిజమైనది. రేపటి దినమున పరలోక రాజ్యములో మనం వాక్యం నేర్చుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో జీవించడానికి, ఉండడానికి మనకి వాక్యము సహాయం చేస్తుంది. వాక్యము ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారి మనసేంటో మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, ఒక వ్యక్తితో స్నేహం చేస్తేనే మనము ఆ వ్యక్తిని గురించిన విషయాలు మనకి తెలుస్తాయి. హాయ్ బాయ్ అని చెప్పుకుంటే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోలేం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుతో కూడా స్నేహం చేయాలి. ఆయన గొప్ప స్నేహితుడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, విడువక ప్రేమిస్తాడంట. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. కానీ పరలోక రాజ్యంలో ఉన్నవన్నీ నిత్యములు. ఈ భూమి మీదే మనము ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని, ప్రార్థనని సంపాదించుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ భూమి మీదవన్నీ సంపాదించుకుంటున్నాం. డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఇంకా ఏవేవో సంపాదించుకుంటున్నాం. మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతున్నాం, ఏం చూడాలన్నా చూసేస్తున్నాం, ఏం తినాలన్నా తినేస్తున్నాం. ఇంతకు ముందైనా చికెను, బిర్యానీ తినాలంటే దానికి ఒక స్పెషల్ రోజు రావాలి, స్పెషల్గా పండగ రావాలి, లేకపోతే ఇంటికి బంధువులు రావాలి. కానీ ఇప్పుడు చికెన్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా పండగల అవసరంలా, చేతిలో డబ్బులుంటే చాలు వెళ్ళిపోవడం, తినడం. మన ఇష్టం వచ్చినట్టు తిండికి సమయాన్ని ఇస్తున్నాం, ఆటలకి సమయాన్ని ఇస్తున్నాం, ముచ్చట్లకి సమయాన్ని ఇస్తున్నాం. పనికిరాని విషయాలు మాట్లాడుకోవడానికి ఎంతో సమయాన్ని వెచ్చించి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవాలి మనం. భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థమంట. ఇవి పనికిరానివి. ఇవి మనతో తీసుకొని పోలేం. ఏమి సంపాదించినా తీసుకొని పోలేం. భూమి మీద మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఆత్మీయ జీవితంలో ఆత్మ అభివృద్ధిని, ఆత్మ బలాన్ని, ఆత్మ ఉజ్జీవాన్ని మనం సంపాదించుకుంటే, ఆత్మీయ వస్త్రాన్ని మనం కాపాడుకోగలిగితే పరలోక రాజ్యంలో ఉన్నత స్థలములో, ఉన్నత స్థాయిలో నిన్ను నన్ను దేవుడు కూర్చోబెడతాడు. తండ్రి కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నారు. ఆయన ఎదుట నిలబడగలిగి ఆయన్ని స్తుతించగలిగే శక్తిని ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మనం సాధించాలి. మరణించిన తర్వాత చాలామంది మాట్లాడతారండి. మందిరానికి వచ్చే వాళ్ళతో, యవన పిల్లలు ఉంటారు కదా, యవనస్తులు, వారితో అంటారంట, అప్పుడే ముసలాళ్ళలాగా భక్తి చేస్తున్నావే. ముసలాళ్ళకే భక్తిని ఎక్కడా రాయలేదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం సెలవిస్తుంది. వయసు అయిపోయిన తర్వాత, ఒంటిలో ఉన్న చావ మొత్తం చచ్చిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభుని నమ్ముకుందాంలే, అప్పుడు యేసుప్రభుని ప్రకటిద్దాంలే అంటే కుదరదు. యవన కాలంలో ఆయన చేతిలో బాణముల వలె మనము సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే లేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే లేచియుండుమా. బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, బండ సందున పావురమా,
పేటు బీటుల పావురమా. ప్రియుడు నిన్ను కోరెను, తలుపు తట్టుచుండెను. ప్రియుడు నిన్ను కోరెను, తలుపు తట్టుచుండెను. నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా. నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా. బండ క్రీస్తే నీ అండనుండా, బండ క్రీస్తే నీ అండనుండా. గీతములు పాడుమా, గీతములు పాడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే లేచియుండుమా. క్రీస్తు వచ్చు వేళాయే వేచియుండుమా, యేసు వచ్చు వేళాయే లేచియుండుమా. బండ సందున పావురమా. సిద్ధపాటు కలిగిన జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తే అప్పుడు మధ్యాకాశానికి వచ్చి ఆయన బోర ఊదుతాడని అనేక సార్లు విన్నాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అనేక మంది దైవజనులు చెప్పగా విన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగిన జీవితం ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రసంగి 1వ అధ్యాయం 10 వచనాలు చదువుకోవడానికి మీరు కృప చూపారు. స్తోత్రములు. వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమే అని నాయన నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, భూమి మీద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని నాయన నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, నీ వాక్యాన్ని నేర్చుకోగలిగే శక్తిని దయచేయండి. భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థమని నీ వాక్యం సెలవిస్తుంది. నాయన నీ వైపు చూచే కన్నులు దయచేయండి, నీ వైపు చూచే మనసు దయచేయండి. కృప చూపించి, దయ చూపించి, నెమ్మది దయచేయండి. అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరే తీర్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసునామకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.